ఇవి వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి రివైజ్డ్ కట్ ఆఫ్ అనమాట. సో ఫస్ట్ ఇచ్చిన అఫీషియల్ కట్ ఆఫ్ మళ్ళీ ఒకసారి రివైజ్ అయితే చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో కొంచెం చిన్నపాటి మార్పులు అయితే చేశారనమాట. 1-2 మార్క్స్ డిఫరెన్స్తో మళ్ళీ రివైజ్డ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట. సో ముందు నాకు కామెంట్ చేశారు, సో ఎవరైతే కట్ ఆఫ్ క్వాలిఫై మార్క్స్ వచ్చి కూడా ఇక్కడ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అవ్వలేదని, వాళ్ళందరూ కూడా హెల్ప్ డెస్క్ ద్వారా మీరు లాగిన్ అయితే అయ్యి అక్కడ మీ యొక్క క్వైరీస్ని ఎంటర్ చేయండి. మీకు తొందరలోనే సొల్యూషన్ అనేది రిప్లై అయితే ఇస్తారనమాట ఆర్ఆర్బీ నుంచి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ ఇచ్చిన లిస్ట్లో ఎవరి పేర్లు అయితే లేవు అన్నారో, క్వాలిఫై ఉండి కూడా నేమ్ లేదన్నారో వాళ్ళని మళ్ళీ రివైజ్ చేసి కొత్త పీడిఎఫ్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఒకసారి మీరు దాంట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆర్పిఎఫ్కి సంబంధించి మనకి 3 days బ్యాక్ స్కోర్ కార్డ్ అండ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు కదా. సో దానికి సంబంధించి రివైజ్డ్గా ఇంకొక నోటీస్ అయితే పంపించారనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఒరిజినల్గా ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అని అంటే లాస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక మిస్టేక్ ఉందనమాట. సో కట్ ఆఫ్ కానీ స్కోర్ కార్డ్లో కానీ మిస్టేక్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసి ఒక కొత్త నోటిఫికేషన్ లింక్ అయితే పంపించారు. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి స్కోర్ కార్డ్ అండ్ రివైజ్డ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ చండీగఢ్లో మనకి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేశారు. సో ఇక్కడ మీకు CNRPF 01 ఉంది కదా 2024 అనేది ఎస్ఐకి సంబంధించి స్కోర్ కార్డు అండ్ కట్ ఆఫ్ అనమాట. కట్ ఆఫ్లో చిన్నపాటి మార్పులు చేర్పులు అయితే చేశారు. సో మీరు పాస్ అయినా అవ్వకపోయినా సరే దీంట్లో నుంచి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీని ఈ లింక్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పాస్వర్డ్ అవుతుందన్నమాట. సో ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇన్ కేస్ ఎవరన్నా పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొడితే మీకు డీటెయిల్స్ అనేవి మీ యొక్క మెయిల్కి అయితే పంపిస్తారు. సో ఇక్కడ ఆ తర్వాత వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తాయి అనమాట. ట్యాబ్స్ పైన సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ తర్వాత స్కోర్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం ట్యాబ్స్ అయితే ఉంటాయి. మీకు ఏది కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఫస్ట్లో మనం డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి హెల్ప్ డెస్క్ అనమాట. ఈ హెల్ప్ డెస్క్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ కేసు ఎవరైనా కట్ ఆఫ్ మార్క్స్లో ఉండి కూడా మీ యొక్క మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోతే కనుక ఇక్కడ మీరు హెల్ప్ డెస్క్లోకి లాగిన్ అయ్యేసి అక్కడ మీ యొక్క క్వైరీని, మీ యొక్క క్వశ్చన్ అయితే అక్కడ రాసి దాంట్లో మీరు మీ యొక్క క్వైరీని అయితే తెలపొచ్చు అనమాట. సో ఇమీడియట్గా మీకు వితిన్ 24 hours మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత క్యాండిడేట్ రెస్పాన్స్ అనమాట. అంటే ఈ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్లో మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి స్కోర్ కార్డు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇదనమాట. ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క స్కోర్ కార్డ్ని అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.